చెప్పాలంటే. అంటే పవన్ ఎందుకంటే ఆయన ఈ కళ్యాణ్కి మధ్యన కూడా చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఒక విషయం చెప్పండి సార్, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడని లోకేష్ లోపల మదన పడుతున్నారు. 2-3 సార్లు ఇదే విషయం పైన చంద్రబాబుతో గొడవ పడ్డారనేది పొలిటికల్ సర్కిల్లో ఒక టాక్ వినిపిస్తోంది. వాస్తవం అయిండొచ్చు అంటారా? సార్, దీంట్లో అంటే మనకి పక్కా ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా మనకున్న సమాచారం ఏంటంటే, ఇప్పుడున్న సూచనలు ఎట్లా కనిపిస్తున్నాయంటే, ఈ తండ్రి కొడుకుల మధ్యన కూడా అంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య కూడా ఈ పవన్ కళ్యాణ్ వ్యవహారం కొంత చిచ్చు రేపునట్టుగా తెలుస్తోంది. ఫలితంగానే పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆయన లోకేష్ గారు చాలా నిర్మోహమాటంగా వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వం వస్తే మా నాన్నగారే అవుతారని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించాడు. అక్కడితో ఊరుకోకుండా పుండి మీద కారం చెల్లినట్టుగా అక్కడితో ఊరుకోకుండా మరోసారి నెక్స్ట్ డే ఇంకో ఇంటర్వ్యూ ఇస్తూ ఆయనకి మీరు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా అంటే, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయాన్ని ఈ 2 పార్టీలకు చెందిన నాయకులు కాదంటండి, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో నిర్ణయిస్తుందంట. అంటే తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్, తెలుగుదేశం పార్టీ మెంబర్ పవన్ కళ్యాణ్ అంటే లోకేష్ మాత్రం ఈ పొత్తును ఏ మాత్రం సహించడం లేదు, అంగీకరించడం లేదు అనేది విస్పష్టం. నిన్నగాక మనం ప్రకటన చేశారు లోకేష్ గారు. ఆయన ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించిన గద్దె దించడానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక పొత్తు కుదుర్చుకున్నారు అంటాడే తప్ప మా 2 పార్టీల మధ్య ఒక పొత్తు కుదిరిని చెప్పి చెప్పట్లేదు ఆయన. ఇవన్నీ చూస్తా ఉంటుంటే పవన్ కళ్యాణ్ కు ఖచ్చితంగా శృంగభంగం ఎదురు కావటం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన రాజకీయంగా మరింత దారుణమైన ఫలితాలను చవి చూసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు ఈశ్వర్ గారు.